దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. కనిపెట్టుకునివాడు ధన్యుడు. కనిపెట్టుకుని ఉండటం తేలికలాగే అనిపించవచ్చు. ఒక్కోసారి దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అంటే అది సింపుల్గా అనిపించిన కొన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని నెలలు ఎదురు చూడాలి, కొన్ని వారాలు ఎదురు చూడాలి. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే కనిపెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే మాత్రం తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది. ఏ విషయం గురించైనా దేవుని దగ్గర అడిగి కనిపెట్టుకొని ఉండటం అనేది చాలా గొప్ప సంగతి. నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసి 10 months అయింది. అంతకుముందు ఇంకొక ఛానల్ ఉండేది. ఆ ఛానల్ కొన్ని కారణాల వలన అది పాస్వర్డ్ మర్చిపోవటం వలన ఆ ఛానల్ ఆగిపోయింది. తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేసి 10 months అయిన తర్వాత మెసేజ్ చేయాలంటే నడిపింపు రావట్లేదు. మనసంతా చికాగ్గా గందరగోళంగా అలా ఉంది. అయితే ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర కనిపెడతా ఉన్నప్పుడు తర్వాత దేవుడిచ్చిన ఆలోచన ప్రకారము ఈరోజు దేవుని వాగ్దానం అని పెట్టడం జరిగింది. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే కొన్నిసార్లు చాలా విసుగనిపిస్తుంది. కానీ దేవుడు తప్పకుండా ప్రతిఫలం అనేది ఇస్తారు. అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తర్వాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసం ఇది. దేవుని యోధులకు నిలబడి ఉండటం కంటే వేగంగా ముందుకు సాగటమే తేలికగా వస్తుంది. ఎటూ తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకి కూడా తామేం చేయాలో అర్థం కాదు. అప్పుడేం చెయ్యాలి? చిరాకుతో గంగవెర్రెలెత్తిపోవాలా? పిరికితనంతో పారిపోవాలా? భయంతో తోచిన వైపుకి తిరగాలా? మొండి ధైర్యంతో ముందుకు దూకాలా? ఇవేవీ కావు. కేవలం నిలిచి కనిపెట్టాలి. ప్రార్థనలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి. నీ కష్టాన్ని చెప్పుకోవాలి. సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి. విశ్వాసంలో వేచియుండు. ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు. అర్ధరాత్రి దాకా నిన్నలాగే ఉంచిన ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకముంచు. దర్శనం వస్తుంది. ఇక ఆలస్యం లేదు. ఓపికతో కనిపెట్టు. ఇశ్రాయేలీలు మోషేకు విరోధంగా సణిగినట్టు సణగకు. పరిస్థితిని ఉన్నదన్నట్టు స్వీకరించు. దాన్ని అలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానీయకుండా నిబంధనకర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు. తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. ఆఖరి దశకు వచ్చేసాను. అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను. లేక నా శత్రువుల్ని నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను. ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు, నీ ఒక్కడ మీదే నా హృదయం ఆశలు పెట్టుకొని ఉంది. నువ్వే నా ఆనందం, నా రక్షణ, నా విమోచన, నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురు చూస్తున్నది. ఓపికగా ఎదురుచూడు. దేవుడు ఆలస్యం చేయడు. నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఫలించే వరకు నిరీక్షించు. నమ్ము, ఆశతో నమ్ము. దేవుడు సరిచేస్తాడు. చిక్కుముడులు పడిన జీవితం, చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు. ఆశలు నిలిపి నమ్మకముంచు. విశ్రమించు శాంతిలో. క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు. ఆయన వాటిని ఫలింపచేస్తాడు. శాంతితో విశ్రమించు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, కనిపెట్టుకొని ఉండటం చాలా తేలిగ్గా అనిపించిన అయ్యా నా తండ్రి, కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాయన జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, ఏ విషయం కోసం వాళ్ళు మీ సన్నిధిలో కనిపెట్టారో నాయన ప్రభా, సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. గొప్ప దేవ నా తండ్రి నాయన ప్రభా,
అయ్యా మీ కొరకు ఎదురు చూసిన వారిని ఎవరిని నిరాశపరచవు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి నీకు వందనాలు నాయనా. అయ్యా ఓపికగా ఎదురు చూసే విషయం నాయనా ప్రభా, మాలో నాయనా ప్రభా వృద్ధి పొందించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా మీరు ఆలస్యం చేసే దేవుడు కాదు నా తండ్రి. అయ్యా మా ఆశయాలు ఏంటో, మా ఆలోచనలు ఏంటో నా తండ్రి అన్నిటినీ ఫలింపచేసే దేవుడు నీవే కనుక ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరు సహాయం చేయండి ప్రభా. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి నాయనా ప్రభా. మీ కృప చేత నింపమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.